హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ సంక్రాంతి బరిలో రాబోతుంది. దాంట్లో హీరోగా వెంకటేష్ గారు నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి గారికి స్క్రిప్ట్ అనేది చెప్పడం జరిగింది. అది చిరంజీవి గారికి డేట్స్ ఖాళీ లేపడం వల్ల మళ్ళీ వెంకటేష్ గారికి దగ్గరికి స్క్రిప్ట్ అనేది వెళ్ళడం జరిగింది అనేది సోషల్ మీడియాలో వాటి సర్క్యులేట్ జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అసలు? సార్ ఇప్పుడు దీనిపై నా కామెంట్ ఏంటంటే, నార్మల్లీ ఇప్పుడు ఎవరైనా సరే పెద్ద హీరో కావాలని అప్రోచ్ అవుతారు. పెద్ద హీరో అంటే చిరంజీవి గారు పెద్ద, వెంకటేష్ గారు తక్కువ అని కాదు. జనరల్లీ మార్కెట్ లో ఇప్పుడు నేను ఒక కథ అనుకుంటాను, నా కథకు ఒక హీరో అనుకుంటాను. ఆ హీరో డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల నేను మహా అంటే 6 నెలలు వెయిట్ చేసిన, సంవత్సరం వెయిట్ చేసాను. అలాగే నేను నా టైం అంతా వేస్ట్ చేసుకోలేను. కాబట్టి అనిల్ రావిపూడి గారు కూడా ఈ విధంగానే చేశారని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే చిరంజీవి గారు డేట్స్ లేవు, ఆయన ఖాళీ లేదు, ఆయన ఏదో విశ్వమర సినిమాకో ఇంకో సినిమాకో ఆయన చాలా బిజీ ఉంటారు. సో ఆల్రెడీ వెంకటేష్ గారికి అనిల్ రావిపూడి గారికి ఉన్న ర్యాపో F2, F3 నుంచి ఎలాగో అందరూ తెలిసిందే. ఇట్స్ ఎ గుడ్ కామెడీ టైమింగ్ మూవీ. సో అదే సంక్రాంతి బరిలోకి వస్తున్న మూవీ కూడా సంక్రాంతికి వస్తున్నాం అన్నది కూడా సేమ్ అలాగే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రస్తుతం దీని మీద నా కామెంట్. దాని తర్వాత ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. దాని తర్వాత ఇది సంక్రాంతికి వచ్చే బరిలో గేమ్ చేంజర్ తో పాటు కూడా ఈ మూవీ దాంతో పాటు కూడా ఇది వస్తుంది. అందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఏమవుతుందంటే, వెంకటేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు ఫన్ జనరేట్ చేస్తా ఉంటారు. గేమ్ చేంజర్ లో మీరు ఉన్నారా సార్ అనే క్వశ్చన్ కూడా వస్తా ఉంటుంది. బట్ అది కూడా ఎంతో నిజమని తెలియదు. మేబీ హీరో సస్పెన్స్ లో పెట్టొచ్చు. ఆయన నిజంగా ఆ మూవీలో ఉన్నారేమో అని మనం అనుకుంటాం. ఉంటే బాగుంటుంది, మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఇది దీనిపై నా కామెంట్. ఇది అంటే అదే విధంగా దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో ఏ హీరో నా బ్యానర్ లో 4 సినిమాలు చేయలేదు, 3 సినిమాలకి ఆగిపోయారు, మీరే ఫస్ట్ హీరో నా బ్యానర్ లో 4 సినిమాలు చేసి ఒక హీరోగా నిలిచిపోయారు అనే విధంగా మాట్లాడారు. దీని గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు వ్యాపారం ఎవరు బాగా తీసుకొస్తే వాళ్ళతో ఎవరైనా, ఇప్పుడు వ్యాపారస్తుల లక్షణం ఏంది, నాకు ఎక్కడ అంటే ఇంకెవరు సరిగా చేయట్లేదనే అలానే కదండి. ఇది కాదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను, నాకు మీతో వ్యాపారం బాగుంటే మీతోనే కంటిన్యూ అవుతాను, లాభాలు నేను మీతోనే చూస్తాను కదా. ఇంకెక్కడికి వెళ్ళి నేను చేతులు కాల్చుకోవడం ఎందుకు? వెంకటేష్ కంటే టాప్ హీరో చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో. సార్ నేను అది కాదు సార్, ఎవరైనా సేఫ్ గేమ్ అనేది ప్లే చేస్తారు. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ మనీ, దే హ్యావ్ టు బి ఇన్ సేఫ్. ఎందుకంటే 4 సినిమాలు చేశారు ఆయన ప్రొడక్షన్ లో. ఇప్పుడు ఈ సిరీస్ గారు తెరకెక్కిస్తున్నారు, వెంకటేష్ మన దిల్ రాజు గారు సమర్పణలో వస్తుంది. సో అల్టిమేట్లీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. దిల్ రాజు గారు సమర్పణించారు కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా చేసి. సో దే ఆల్సో వాంట్ టు గ్రో ఇన్ లైఫ్. దిల్ రాజు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, సుహాస్ గారి ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు, మీరు రెమ్యునరేషన్ పెంచుతున్నారండి ఈ సినిమా కంటే. ఆయన ఏమన్నారు, నీ రెమ్యునరేషన్ లో కొంచెం ఆయనకి అని ఒక ఎవరికి మన విలేకరి గారికి అంటారు. సో ఇట్స్ అందరూ గ్రో అవ్వాలి అని దిల్ రాజు గారు చాలా బాగా మాట్లాడారు. అంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ లో పోలిస్తే చిరంజీవి గారు టాప్ మోస్ట్ హీరో, అదే విధంగా బాలకృష్ణ గారు ఉన్నారు. అంటే వెంకటేష్ గారికే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ చూసారు మీరు, హౌ ఇట్ ఈస్ అంటే ఎలా ఉంది ట్రైలర్, అంటే ఏ జానర్ లో మూవీ వెళ్తా ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి మూవీస్ చూస్తే కనుక స్టార్టింగ్ పటాస్ నుంచి చూసుకుంటే కనుక ఇట్స్ అ ఫన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. ఒక సరిలేరు నీకెవరు పక్కకి పెడితే మిగతా మూవీస్ అన్ని కూడా వెంకటేష్ గారు ఏ విధంగా పర్సనాలిటీ విధంగా సూట్ అవుతారు అనేసి ఆయన అదే మూవీస్ చేస్తారు. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రెసెంట్ అంటే దిల్ రాజు గారికి కరెక్ట్ స్టోరీ వెళ్ళట్లేదా, లేదంటే కరెక్ట్ హీరో తగలట్లేదా, అసలు ఏంటి దానికి? అంటే 4 సినిమాలు కంటిన్యూగా ఒక హీరో తోటి చేయడానికి అలా ఆయన ఉద్దేశం ఏంటి అసలుకి? అలా అని కాదు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మీరు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ మీకు ఎక్కడ వస్తే అక్కడ మీరు ఆటోమేటిక్ వెళ్తా ఉంటారు. కానీ పెద్ద హీరోనే కావాలి, పెద్ద హీరో డేట్స్ ఏ కావాలి అయితే ఎవరు ఆలోచించాలని నేను అనుకుంటాను. ఎందుకంటే దిల్ రాజు గారు ఆల్రెడీ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కి ఇప్పుడు తెలంగాణ హెడ్ ఇప్పుడు ఆయనే అనుకుంటా, ఆయనే. సో ఇప్పుడు ఆయన కావాలంటే ఏ హీరో డేట్స్ ఇస్తారు. బట్ వాళ్ళ డేట్స్ అని పక్కన పెట్టి ఆయనకి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఇట్ డిపెండ్స్ హౌ ద పీపుల్ రియాక్ట్ టు దిల్ రాజుస్ కామెంట్స్. కానీ ఇప్పుడు దిల్ రాజు గారు రీసెంట్ గా ఒక కామెంట్ వేశారు, అది మీరు అడిగిందని నేను తర్వాత చెప్తాను, మీరు ఇంకోటి అడగండి. అంటే ఇంకొకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతి ప్రెస్ మీట్ లో మర్చిపోతున్నారు. ఒక హీరో మొన్న ఏమో అదే విధంగా పుష్ప 2 ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారు కూడా మర్చిపోయారు. రీసెంట్లీ ఒక మూవీ ఒక స్టార్ హీరో కూడా మర్చిపోయారు. ఇది కావాలనే మర్చిపోతున్నారా, లేదంటే అసలుకి ఏంటి ఆయన పేరు ఎందుకని జరుగుతుంది అంటారు? సార్ ఇప్పుడు మార్నింగ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా మంది యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ హైడ్రా విషయంలో అంత పేరు తెచ్చుకున్న ఒక తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది ఒక బాగా పేరు పడిపోయింది. ఆయన పేరు మర్చిపోవడానికి అసలు ఏంటి ఉద్దేశం ఇక్కడ?
సార్ ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం వేరు, నార్మల్ గా పేరు మర్చిపోవడం వేరు. మీరు ఉద్దేశపూర్వకంగా అంటున్నారా లేకపోతే ఆయన పేరు అలా మర్చిపోయారు అని మీరు అడుగుతున్నారా? ఉద్దేశపూర్వకంగా అంటున్నారా? అవును అంతే. మీరు ఎందుకు ఎలా మర్చిపోతారు అసలుకి? ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారంటే 10 ఏళ్ల కింద కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకే, ఆయన పేరు ఆయన ప్రస్తావించారు ఆ ఈవెంట్ లో. మన గౌరవమైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత ఎలా ఉంటాయి ఇప్పుడు హీ సమ్ 30+ గాయ్. మహా అయితే ఒక నెల చేశారండి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన సంవత్సరాలు తరబడి చేయలేదు కదా. ఇప్పుడు ఆయన ఒక ఏజ్ పర్సన్, 30+ ఒక ఏజ్ ఉన్న ఒక యాంకర్ హోస్ట్, అతను ఎలా మర్చిపోయాడని మీరు అనుకుంటున్నారు? అతని విజ్ఞతగా వదిలేస్తారా లేకపోతే? అవును అంతే కదా మరి. అది అతని విజ్ఞతగా మనం వదిలేస్తాం. కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు. సార్ పాలిటిక్స్ అండి. ఓకే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అడిగితే ఎవరైనా చెప్తారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు కేసీఆర్ గారి కంటే కూడా ఆయన పేరు చాలా మారుమైపోయింది. ఎందుకంటే అపోజిషన్ పార్టీ. అవును, అపోజిషన్ ఆయన ఎంత బాగా మాట్లాడేవాడు, ఎంత ఇది చేసేవాడు, అవునా కదా? అంటే కేసీఆర్ గారి గురించి ఏదో తక్కువ కాదు. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ మార్కెట్ లో ఎలా ఉందంటే కొన్ని పాలిటిక్స్ ఎలా జరుగుతాయంటే, సార్ ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారు మర్చిపోవడం జరిగింది. ఆయన ఏదో స్టైల్ గా మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆ ఫ్లో వచ్చిండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. బట్ కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా కొన్ని జరుగుతాయండి. దిస్ ఆల్ పాలిటిక్స్ అండి. దానికి మీ కామెంట్ నా కామెంట్ ఉంది. బట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇలా జరుగుండొచ్చు అని మనం అనుకుంటున్నాం అంతే. బట్ వీఆర్ నాట్ నోటింగ్ అండ్ వీఆర్ నాట్ అడ్మిటింగ్ ఇట్. ఇదండి. సో ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏమంటారు దిల్ రాజు గారి గురించి? అసలుకి అంటే 4 సినిమాలు చేయడానికి ఏంటి అసలుకి? సార్ ఇప్పుడు 4 సినిమాలు అని కాదు సార్, మార్కెట్ ఉంది. ఎవరు అప్రోచ్ అవుతున్నారు, ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అల్టిమేట్లీ ఒక వ్యాపారానికి ఉండే లక్షణం అదే. సో ఆ విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. దట్స్ క్లీన్ ఓపెన్ పాయింట్. అది దాని గురించి మనం ఏం చర్చించాల్సిన పెద్ద పని ఏం లేదు. బట్ ఆయన చేసిన ఒక కామెంట్ ఏంటంటే చాలా బాధాకరం. సినిమాని లవ్ చేసేది ఓన్లీ ఆంధ్ర వాళ్ళే, తెలంగాణ వాళ్ళు మందుకి మటన్ కి దీనికి వాళ్ళు మెయిన్ గా మద్దతు చూపుతారంటే అలా ఎలా మాట్లాడతారండి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళే ఆంధ్ర వాళ్ళే సినిమాని ఇష్టపడతారు, మన తెలంగాణ వాళ్ళు ఇష్టపడరా? మన జరిగిన ఇప్పుడు తెలంగాణ వాళ్ళే ఎందుకు ఇష్టపడాలి అసలుకి? ఇప్పుడు మన పుష్ప 2 అనేది ఢిల్లీలో నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ మాట్లాడుతున్నాను. అలా తెలంగాణ ప్రజలు మందు తాగుతారు, తర్వాత మటన్ తింటారంటే దీనిపై నేనేమంటున్నానంటే అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఇప్పుడు చాలా వరకు సినిమాలు ఇప్పుడు చాలా మంది అంటున్నారు మరి తెలంగాణ వాళ్ళు మందుకి మటన్ కి ఇష్టపడితే ఆంధ్ర వాళ్ళే సినిమాలు చూస్తారంటే మరి థియేటర్స్ అన్ని అక్కడే పెట్టుకోవాలి కదా. వాళ్ళు చాలా షేర్స్ అని ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి కదా. దాన్ని అలా ఎలా మాట్లాడతారు ఆయన? కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు సినిమాని ప్రేమించే వాళ్ళు కాబట్టి మన పుష్ప 2 రిలీజ్ అప్పుడు 2 ప్రాణాలు పోయాయి. సరే ఇంకా దేవుడు ఇద్దరు చనిపోయారు అన్నారు. సో ఇప్పుడు అంతమంది స్టాంపెడ్ లో అంతమంది వచ్చారంటే అంతమంది తెలంగాణ వాళ్ళే కదా. ఆంధ్ర ఇప్పుడు సరే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భేదించి ఆయన మాట్లాడారు కదా. అలా భేద పెట్టకూడదు. ఎందుకంటే అందరూ సినిమాని ఇష్టపడతారు. ఇక్కడ అందరూ సినిమాని చూడలేదా? ఆంధ్ర వాళ్ళే సినిమాని ఇష్టపడతారా ఏంటండి? అలా కాదు కదా. ఇప్పుడు చాలా మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. దే ఆల్ లవ్ సినిమాస్. ఈవెన్ తెలంగాణ పీపుల్ ఆల్సో లవ్ సినిమా. సో అది నేను చెప్పేది. అలా అంటే మరి సినిమాలన్నీ ఆంధ్రాలోనే రిలీజ్ చేసుకోవాలి. అక్కడ థియేటర్స్ తక్కువ కదా. మేజర్ మార్కెట్ షేర్ అంతా ఇక్కడే ఉంది కదా. ఇదండి నేను చెప్పేది.